హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయవాడ అమ్మాయిని. నేను మా అమ్మ వాళ్ళ ఊరు వచ్చాను కదండి. అక్కడ మా పొలాల్లో, అమ్మ వాళ్ళ పొలాలు, అక్కడ ఒక షెడ్ వేసి ఉందండి. ఇంకా ఆ షెడ్ దగ్గరే మా పొలాలు, గడ్డి, గేదెలు అన్నీ కూడా ఇంకా అక్కడే ఉంటాయి. ఇప్పుడు దాకా మీరు చూసినవన్నీ మా గేదెలండి. గేదెలు పడ్డదోళ్ళు. ఆ కనిపించే అబ్బాయి మా అక్క వాళ్ళ అబ్బాయి. మీ పొలాలు ఎక్కడమ్మా అని అడిగితే మేమైతే చిన్నప్పుడు అత్తిమంబాయి దగ్గర అనేవాళ్ళము. ఇది అత్తి చెట్టు అండి కనిపించేది, చాలా పెద్దది. ఫిక్స్ అంజీరా అని అంటాం కదా, అదేనండి ఇది. ఈ అత్తి చెట్టుతో గుగ్గిళ్ళు చేసేవాళ్ళు చిన్నప్పుడు. చాలా హెల్త్కి మంచిది, చాలా బాగుండేది. ఈ అత్తి చెట్టు బావిలో ఉండేదండి. కాకపోతే ఇప్పుడు బావి బూడిపిచ్చేసి గేదెలు కట్టేయడానికి వాడుతున్నాము. మా అమ్మకి హెల్త్ బాగాలేదండి, అందుకే మా అక్క, నేను, మా అక్క వాళ్ళ అబ్బాయి పొలం వచ్చాము. ఈ కోయిల మాకు రెగ్యులర్గా వచ్చే గెస్ట్ అండి. మెతగా వస్తుంటే ఏమన్నా పురుగులు అవి ఉంటే ఏమో తిందామని వస్తుంటుంది. చాలా మంచి సౌండ్స్ బాగా చేస్తుంది. అసలు పొలాలు వెళ్తే ఎంత బాగుంటుందో. ఈ జనరేషన్లో ఆఫీసులో ఇల్లు అని పరిగెత్తుతూ ఉంటారు, కానీ ఎప్పుడైనా వీలు చూసుకొని మీ పల్లెటూర్లు, సొంతూర్లకి వెళ్ళండి. ఇంకా నేను గడ్డి కోస్తున్నాను గేదెల కోసం. దాదాపు గడ్డి కోసి నేను 3 to 4 years అయిందండి. అలవాట్లేక ఏదో కొంచెం కొంచెం కోస్తూ ఉన్నాము. మాకు గడ్డి పంట వేసుకునే పొలాలు, గేదెలు అన్నీ ఒకచోటే ఉంటాయండి. మాకు అది చాలా బ్లెస్డ్ అన్నమాట. చాలా బాగుంటుంది మాకు. ఇంకా మేత కోస్తాం. నేనేమో మేత కోస్తూ ఉంటే మా అక్క తీసుకొని వెళ్ళి అక్కడ రేకుల్లో పెట్టిద్ది. మా అక్క వాళ్ళ అబ్బాయి ఏమో గేదెలకు వేసి మేపుతూ ఉంటాడండి. చిన్నపిల్లోడైనా కానీ చాలా హెల్ప్ చేశాడు మాకైతే. ఎప్పుడన్నా ఇలాగా ఫార్మింగ్ కంప్లీట్గా కాదు, కానీ ఇట్లాగా పనిచేస్తూ ఉంటే చాలా బాడీకి చాలా ఎక్సర్సైజ్ అవుతుందండి. ఎంత హాయిగా ఉంటుందో, బాడీ రిలాక్స్ అవుతుంది. గేదెలకి వాటర్ పెట్టాలి కదా, అందుకని అక్కడ ఒక తొట్టి ఉంటుంది. తొట్టిలో ఇంజన్ వేసినప్పుడు అట్లాగా పైపుల్లో నుంచి వాటర్ వస్తుంది. ఇంకా అవి కుడితికైనా కానీ పొలాలకైనా కానీ ఇంకా తొట్టిలో నుంచే వెళ్తాయి. మంచి సన్సెట్ అండి. ఒక్కసారి మా పొలం వస్తే మాత్రం వదిలిపెట్టరు ఎవరు కూడా. ఇందాక కోయిల ఎలాగో చీఫ్ గెస్ట్, మాకు కొంగలు కూడా చీఫ్ గెస్ట్లు అండి. డైలీ వస్తాయి. ఆ గేదెల మీద ఉన్న ఈగలు, దోమలు అవి పొడుచుకొని తింటాయండి. ఆ కొంగలు ఆల్మోస్ట్ మా గేదెల్ని చాలా సేవ్ చేస్తూ ఉంటాయి. ఇవి పోటాపోటీగా తింటాయండి. అసలు భలే ఉంటుంది. అలవాటు అయిపోయినాయి కాబట్టి అవి మేము ఉన్నా కానీ ఎగిరిపోవు. మా ఊరు కొండల మధ్యలో ఉంటుందండి. నియర్లీ చేమకుర్తి దగ్గర నుంచి ఒక 10 to 15 kilometers రావాలి. చుట్టూ కొండలు, భలే ఉంటుందండి. చుట్టూ కొండలు, సన్సెట్. మాకు ఇంకా పాలు తీయటం రాదండి, అందుకని మా అమ్మతో తీయించాము. చూసారా సన్సెట్ ఎంత అందంగా ఉందో. చాలా బాగుంటుందండి, ప్లీజెంట్గా. చూడండి కొండలు ఎలా కనిపిస్తాయో. పైగా మా ఊరు చాలా పెద్ద కమర్షియల్ టౌన్, కొంచెం టౌన్ అనే చెప్పాలి. చుట్టూ కొండలు, చాలా బాగుంటుందండి. ఇంతకీ మా ఊరు ఏంటిదంటారా? ఈస్ట్ గంగవరం అండి. తూర్పు గంగవరం గంగమ్మ తల్లి జాతర చాలా ఫేమస్ మాకు ఇక్కడ. నియర్లీ 100 feet దాకా ప్రభలు కడతారు, తడిక ప్రభలు. ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్.